హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాన్ విత్ మీ తెలుగబ్బాయ్. హాలిడేస్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి దుబాయ్లోని పార్క్ బ్రిడ్జెస్ 5-స్టార్ హోటల్లో స్టేకేషన్ ట్రిప్ ప్లాన్ చేశాము. చెక్ ఇన్ ఫినిష్ అయ్యేలోగా ఆట రాకపోయినా కానీ టేబుల్ టెన్నిస్ ఆడేశాం. లంచ్ టైంలో చెక్ ఇన్ అవ్వడం వల్ల చెక్ ఇన్ కాగానే లంచ్ కూడా ఫినిష్ చేసేసాం. ఫుడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఎందుకో ఎన్ని కాలం వెరైటీస్ చూస్తే ఏం తినాలో అర్థం కాక సరిగ్గా తినబుద్ధి కాదు. రిసెప్షన్లో రిక్వెస్ట్ చేసాం కాబట్టి అన్ని ఫ్యామిలీస్ రూమ్స్ పక్క పక్కనే వచ్చాయి. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. స్విమ్మింగ్ డ్రెస్ అండ్ ట్యూబ్స్ రెడీ అయిపోయాం. రూమ్ నుంచి సీ వ్యూ బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ బ్రిడ్జెస్ హోటల్ దుబాయ్ ఐలాండ్లో ఉంది. ఇక్కడ చాలా కంట్రీస్ నుండి టూరిస్టులు వచ్చారు. మీరు కూడా స్టేకేషన్ ప్లాన్ చేస్తే రికమెండెడ్ ప్లేస్. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రైస్ కూడా రీజనబుల్. ఆన్లైన్లో కాకుండా ట్రావెల్ ఏజెన్సీ నుంచి బుక్ చేస్తే మంచి ఆఫర్స్ దొరుకుతాయి. పూల్ అయితే కిడ్స్కి అడల్ట్స్కి వేరేగా ఉంది. పూల్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడ స్విమ్మింగ్ పూల్ వెళ్ళినా వాటర్ నా కాళ్ళకు అందుతూనే నీళ్ళలోకి దిగుతాను. మావాడైతే నీళ్ళలోకి దిగుతూ బయటకు వస్తూ జ్యూస్ తాగుతూ ఇలా కూర్చొని చిల్ అవుతున్నాను. మేము తీసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు డ్రింక్స్ కూడా ఇంక్లూడెడ్ అండ్ అన్లిమిటెడ్. ఆహా, ఓహో, ఇక్కడ పూల్ బాల్ కూడా ఉన్నట్టుంది. ఇలా స్టేకేషన్ ప్లాన్ చేసుకుంటే 1-2 ఫ్యామిలీస్ కాకుండా ఎక్కువ ఫ్యామిలీస్తో వస్తేనే మజా ఉంటుంది. ఇవే కాకుండా స్విమ్మింగ్ పూల్లో మనకు తెలిసిన ఫ్యామిలీసే ఉంటే ఆ థ్రిల్లే వేరు. వాటర్లో వాలీబాల్ ఆడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. అసలు టైమే తెలియలేదు. సరదాగా గడిచిపోయింది. అసలు పూల్ నుంచి బయటకే రావాలనిపించలేదు. అండ్ లైఫ్ గార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ స్విమ్మింగ్ పూల్లోనే 3 hours నెక్కనే గడిపాము. నెక్స్ట్ పూల్ తర్వాత బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సన్సెట్ టైంలో బీచ్కి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. బీచ్ దగ్గర అట్మాస్ఫియర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బీచ్ క్లబ్ పార్టీ కూడా జరుగుతుంది విత్ వెస్టర్న్ మ్యూజిక్. మొత్తానికి మా డే 1 టేబుల్ టెన్నిస్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అండ్ బీచ్తో హ్యాపీగా గడిచిపోయింది. డే 1 మెమరీస్ డివైడ్ చేసుకుంటూ అలా పడుకునేసరికి ఇట్టే తెల్లారైపోయింది. పెద్దవాళ్ళ కన్నా కిడ్స్ అందరం ముందే రెడీ అయ్యి లంచ్ కోసం కిందకి వెళ్ళాం. ఇంట్లో ఉంటే నాకు ఇది కావాలి అది కావాలి అని కావాల్సింది చేసి పెట్టమంటావు. అదే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏది ఉంటే అది తినాల్సిందే. ఫ్రూట్స్ అయితే ఇంట్లో అస్సలు తినాలనిపించదు, కానీ ఇక్కడ స్టైల్ కొద్దైనా తినబుద్ధి అవుతుంది. ఎంతైనా ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇవ్వాలి కదా. మనం హెల్దీ ఫుడ్ తింటున్నామని మా బుజ్జిగాడు వాటర్ మిలన్ కేక్లా కట్ చేసుకొని తింటున్నాడు.
ఫైనల్గా అందరం ఇలా ఒకే దగ్గర కూర్చొని అంత్యాక్షరి ఆడుకుంటూ లంచ్ కంప్లీట్ చేశాం. मेरे ये गीत याद रखना.